దేశవ్యాప్తంగా మరోసారి కోవిడ్ కేసులు పెరుగుతున్న క్రమంలో కేంద్రం అప్రమత్తమైంది. ఇవాళ రేపు రాష్ట్రాల్లోని అన్ని ఆసుపత్రుల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్లపై మాక్ డ్రిల్స్ నిర్వహిస్తోంది. అలాగే ఏప్రిల్ 8, 9 తేదీల్లో జిల్లా ఉన్నత అధికారులు, వైద్య అధికారులతో కరోనా సంసిద్ధతపై సమీక్షించాలని రాష్ట్రాల ఆరోగ్య మంత్రులను కోరింది. రోజురోజుకి కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ అన్ని రాష్ట్రాల ఆరోగ్య శాఖ మంత్రులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని, కోవిడ్-19 ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. मैडम आज जो ये मॉक ड्रिल किया है हाँ। तो किस चीज को लेकर किया है? ये बेसिकली कोविड प्रिपेरेंट की कितना प्रिपेयर्ड है एनसीआई झज्जर उसके लिए किया है। यहाँ पे कितने बेड की कितने सुविधा है? हाँ कितने बेड की सुविधा है वो सब बताने के लिए किया है। अभी आईसीयू में शिफ्ट किया मैम आपने हाँ। मरीज को तो क्या क्या परेशानी थी, किस लिए किया? उसको सांस में लेने में दिक्कत हो रही थी, उसका ऑक्सीजन का फ्लो कम हो रहा था। రైట్. దేశంలో పలు రాష్ట్రాల్లోని కరోనా వ్యాప్తిపై మన్సుఖ్ మాండవీయ ఆరా తీసినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి శివ సిద్ధంగా ఉన్నారు. శివ, గాయత్రి, దేశవ్యాప్తంగా కరోనా తీవ్రత రోజు రోజుకు ఎక్కువడం, వేల సంఖ్యలో కేసులు నమోదు కావడం, ఇటు మరణాలు కూడా అదే సంఖ్యలో నమోదు కావడంతో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. పలుమార్లు రాష్ట్రాలకు సంబంధించిన ఆరోగ్య శాఖ మంత్రులతో, అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులతో కూడా ఎప్పటికప్పుడు సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. ఇక ఏప్రిల్ 7న జరిగిన సమీక్ష సమావేశంలో మాండవ్య ఆసుపత్రులకు సందర్శించి మాక్ డ్రిల్స్ ను పర్యవేక్షించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వారిని కోరారు. అయితే ఈ రోజు రేపు అన్ని రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా కూడా మాక్ డ్రిల్స్ నిర్వహించాలి. ఇక మౌలిక సదుపాయాలు ఉన్నా లేదా, సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఉందా లేదా ప్రతి ఆసుపత్రిలో చూసుకోవాలని, కేసుల తీవ్రతను బట్టి ఈ టెస్టుల సంఖ్య పెంచడం వల్ల కేసులు ఎన్ని నమోదు అనేది తెలుస్తుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలియజేసింది. ఈ నేపథ్యంలోనే టెస్టుల సంఖ్య పెంచడం వల్ల ఈ కేసులు అనేది రోజు రోజు వేల సంఖ్యలో నమోదవుతున్నాయి. ఇటు అన్ని రాష్ట్రాల్లో కూడా కేసుల తీవ్రత పెరుగుతుంది. ఇక ఢిల్లీలో నిన్న 699 కేసులు నమోదయ్యాయి. ఈ రోజు కూడా అదే సంఖ్యలో కేసులు అయితే నమోదవుతూ వస్తున్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో చూసుకుంటే కనుక నిన్న 5,880 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఇక ఏప్రిల్ 10, 11 తేదీల్లో ఆసుపత్రి సంసిద్ధతను అంచనా వేయడానికి దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహించాలని అయితే గతంలోనే 7వ తారీఖు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో తెలియజేశారు. ఇక నిన్న దేశవ్యాప్తంగా 5,880 కోవిడ్ కేసులు నమోదైతే దాంట్లో ప్రజెంట్ ఇప్పటి వరకు ఉన్న యాక్టివ్ కేసుల్లో చూసుకుంటే కనుక 35,199కి పెరిగాయి. అంటే యాక్టివ్ కేసులు పెరుగుతున్నాయి, మరోవైపు రికవరీ రేట్ కూడా పెరుగుతూ వస్తుంది. అంటే ఈ టెస్టుల సంఖ్య, అలాగే ట్రీట్మెంట్ కూడా ఇవ్వడం వల్ల, జాగ్రత్తలు తీసుకోవడం వల్ల అందరూ కోవిడ్ నుంచి దూరంగా వ్యాప్తి చెందకుండా కూడా జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు రేపు మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు. అందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి, మాస్క్ ధరించాలి, శానిటైజర్ వాడాలి, తగిన డిస్టెన్స్ పాటించడం వల్ల అందరూ ఒకే దగ్గర గుమ్మికూడకుండా మాక్సిమం గుమ్మికూడి ప్రదేశాలు అందరూ మాస్క్ ధరించడం వల్ల ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందకుండా కరోనా నివారణ చర్యలు తీసుకోవడం వల్ల ఈ వ్యాప్తి అనేది నివారించవచ్చు అనేది కేంద్రం ఇప్పటికే పలుమార్లు మార్గదర్శకాలు జారీ చేసింది. ఆ దిశగా జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. గాయత్రి, రైట్. థ్యాంక్ యూ ఫర్ ద డీటెయిల్ శివ.